ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అభయ వైకుంఠాశ్రమం సంగంజారములో తొలి హారతి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూల స్వరూపము. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి అభయహస్తము. మహాగణపతి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క లీల వివరించుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లీల వివరించుకుందాం. ఒకసారి ఇద్దరు పేరు మోసిన మంత్రగాళ్ళు స్వామివారి వద్దకు వచ్చారు. గొలగముడి ఆశ్రమంలో గంగిరావి చెట్టు కింద వచ్చి కూర్చున్నారు. అయితే అదేం విచిత్రమో కానీ వాళ్ళు ఉదయం నుంచి 4 గంటల వరకు అక్కడి నుంచి కదలలేదు, ఎవరితో మాట్లాడలేదు. కానీ ఆ సమయంలో భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు హోమము వేస్తూ ఉంటే ఆ హోమము ఆకాశానికి తాకే అంత ఎత్తులో లెగుస్తూ ఉంది. అయితే స్వామివారు 4 గంటల ఆ ప్రాంతంలో ఆ ఇద్దరు యొక్క మంత్రగాళ్ళకి భోజనం పెట్టించారు. అమ్మా, వీళ్ళు పొద్దున్నుంచి చాలా అలసిపోయారు, వీళ్ళకి చెరో 2 రూపాయలు ఇవ్వండి అని చెప్పి స్వామివారు అక్కడ ఉన్న భక్తులు చెప్పారు. వారు అలాగే స్వామివారు చెప్పినట్టుగా చెరో 2 రూపాయలు ఇచ్చారు. అప్పుడు ఆ మంత్రగాళ్ళు వెళ్ళిపోతూ దారి మధ్యలో ఉన్న కొంతమంది భక్తులతో ఇలా చెప్తున్నారు. భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు గ్రామాల్లో మహత్యము మారుమ్రోగిపోతుంది, దాన్ని చూసి మేము అసూయ చెంది స్వామివారి మీద మంత్రప్రయోగం చేద్దామని వచ్చాం. అదేమి చిత్రమో కానీ మేము వచ్చింది మొదలు ఆ మాటే మర్చిపోయి ఆశ్రమంలో గంగారావి చెట్టు కింద అలాగే కూర్చున్నాం. అయితే స్వామివారు మాకు ఎంతో ఆదరంగా చూశారు, మాకు భోజనం పెట్టారు, 2 రూపాయలు చెరో 2 రూపాయలు మా ఇద్దరికి ఇచ్చారు. కానీ మా దుర్బుద్ధికి మేము ఎంతో సిగ్గుపడుతున్నాం. అట్లాగే స్వామివారు మమ్మల్ని అనుగ్రహించిన ఆ కృపకి మేము అనర్హులం కాదని చెప్పి మేము మనసులో చెప్పుకుంటున్నాం అని అక్కడున్న కొంతమంది భక్తులకి మంత్రగాళ్ళు ఇద్దరు చెప్పారు. అప్పుడు ఆ భక్తులు అనుకుంటున్నారు, భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి మీద అసూయ చెంది మంత్రప్రయోగం కట్టడి చేద్దామని వచ్చారు. అలాంటి వాళ్ళకు కూడా భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు ప్రేమతో వాళ్ళని క్షమించి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళు అలసిపోయారు అని చెప్పి 2 రూపాయలు చెరో 2 రూపాయలు ఇచ్చి పంపించడం స్వామివారి యొక్క ఘనత గొప్పదని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలా మంత్రప్రయోగం చేసి స్వామివారిని ఏదో చేద్దామని వచ్చిన ఈ మంత్రగాళ్ళు కూడా స్వామివారి యొక్క ప్రదేశంలో అడుగుపెట్టగానే స్వామివారి యొక్క ప్రేమకి, వాత్సల్యానికి, స్వామివారి కృపకి వాళ్ళు బందీలైపోయి ఇలాంటి తప్పు చేయకూడదు, స్వామివారి అనుగ్రహానికి మేము పాత్రలం కాదు అని చెప్పుకుని అక్కడున్న భక్తులు చెబుతున్నారు. కానీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు ఎలాంటి వారు, ఎంతటి వారినైనా మారుస్తారు, ఎలాంటి వారినైనా వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టి వాళ్ళకి ఒక దారి వేస్తారనేది మనం ఈ లీల ద్వారా తెలుసుకోవాలి. మరి వాళ్ళు ఎంతో దుర్బుద్ధితో వచ్చినా కూడా మరి వాళ్ళు చేసిన తప్పును వాళ్ళ నోటి ద్వారానే 10 మందికి చెప్పించి ఆ తప్పు మళ్ళీ చేయకూడదని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి స్వామివారి నమస్కారం చేసుకుని వెళ్ళిపోయారు. మరి వాళ్ళు చేసిన తప్పు అక్కడున్న భక్తులు చెప్పారంటే ఇక నుంచి ఆ తప్పు వాళ్ళు చేయరని స్వామివారి వాళ్ళ చేత అలా చెప్పించి అక్కడి నుంచి వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించి పంపించారు.
అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నమ్మినోడికి సొమ్మురా, నమ్మనోడికి దుమ్మురా. ఏదో చేద్దామని వచ్చారు, కానీ వాళ్ళనే మార్చేసి వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించి పంపించారు. ఓం నారాయణ ఆదినారాయణ. ఈ లెవెల్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరినో నాశనం చేద్దాం, ఎవరినో పాడు చేద్దాం అనుకుంటే అది కుదరదు. భగవంతుడు మనల్ని అజ్ఞాతంగా ఉండి, భగవంతుడు మనకు తెలియకుండా మనల్ని రక్షిస్తారని, మనల్ని కాపాడతారని ఈ లోయల ద్వారా మనకి అర్థమవుతుంది. అందుకని ప్రతి ఒక్కరం కూడా స్వామివారి నమ్ముకుందాం, స్వామివారి యొక్క సేవలో తరిద్దాం. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభయ వైకుంఠాశ్రమంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే హోమం జరుగుతాయి, భజన జరుగుతుంది. అట్లాగే వచ్చే నెల ఈ నెల ఫిబ్రవరి 22వ తారీఖు భగవాన్ వెంకటేశ్వర స్వామి ఆరాధన కార్యక్రమాలు కడు రమ్యంగా జరుగుతాయి. ఆ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క విశేషమైన అనుగ్రహాన్ని పొందబెద్దన. ఓం నారాయణ ఆదినారాయణ. తెనాలి నుండి సంగంజాలమూడి గ్రామం 7 కిలోమీటర్లు, తెనాలి నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలమూడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర అభయ వైకుంఠాశ్రమం ఉంది. ఆ అభయ వైకుంఠాశ్రమంలో భగవాన్ వెంకటేశ్వర మూల స్వరూపాన్ని దర్శించండి, స్వామివారికి అనుగ్రహాన్ని పొందండి. ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి.